కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. 60 ml, 90 ml లిక్కర్ సేల్ చేయడానికి రెడీ అవుతోంది. చిన్న ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యాన్ని జేబులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. టెట్రా ప్యాకెట్ల ధర కూడా తక్కువగా ఉండనుంది. దాదాపు 40 రూపాయలకే 60 ml లిక్కర్ రానుంది. ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్కు 120 రూపాయలుంది. టెట్రా ప్యాకెట్లో క్వార్టర్ 105 రూపాయలకే రానుంది. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. 60 ml, 90 ml లిక్కర్ సేల్ చేయడానికి రెడీ అవుతోంది. చిన్న ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యాన్ని జేబులో పెట్టుకుని తీసుకువెళ్లవచ్చు. టెట్రా ప్యాకెట్ల ధర కూడా తక్కువగా ఉండనుంది. దాదాపు 40 రూపాయలకే 60 ml లిక్కర్ రానుంది. ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్కు 120 రూపాయలుంది. టెట్రా ప్యాకెట్లో క్వార్టర్కు 105 రూపాయలకే రానుంది. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలపై డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా టెట్రా ప్యాకెట్స్ అంటే చిన్నపాటి ఫ్రూటీ ప్యాకెట్ ఉంటుంది కదా, మనము చాలా షాపులలో చూస్తుంటాం. సో అట్లాంటి ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్ కూడా సిద్ధం చేసింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదిస్తే ఈ ప్యాకెట్లు ఇప్పుడు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే కొంత ఆదాయం పెంచుకునే మార్గంలో భాగంగా ఈ టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు చేయాలని ఎక్సైజ్ శాఖ అయితే కసరత్తు చేసింది. దీనికి సంబంధించి గతంలో కూడా ఇట్లాంటి ప్యాకెట్స్ అమ్మామని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడేంటంటే కర్ణాటకలో ప్రస్తుతం ఈ టెట్రా ప్యాకెట్కి సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి అక్కడ. సో ఇప్పుడు తెలంగాణలో కూడా వీటిని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆలోచన ఎక్సైజ్ శాఖ చేస్తుంది. దీంట్లో ఏంటంటే 60 ml ఉంటుంది, 90 ml, 180 ml, అంటే చాలా చిన్న ప్యాకెట్లు అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక చిన్నపాటి ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ తరహాలో ఈ మద్యం అమ్మకాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒక చీప్ లిక్కర్ బాటిల్ ఉందనుకోండి, అది ఒక 120 రూపాయలు ఉంటుంది. బాటిల్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సో బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కంపెనీలకు మళ్ళీ ఇటు ప్రభుత్వం చెల్లించడం, ఇదంతా కూడా వినియోగదారుని మీదకి పోతుంటుంది కాబట్టి, సో అతని నుంచి తిరిగి రాబట్టాలి కాబట్టి ఈ టెట్రా ప్యాకెట్ వల్ల ఏంటంటే కొంత ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉందనేది ఎక్సైజ్ శాఖ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈ టెట్రా ప్యాకెట్ చిన్న ప్యాకెట్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలన్నటువంటి ఆలోచనకు వచ్చింది. సో ఇందులో ఒక 60 ml ఒక 40 రూపాయలు ఉంటుంది. అట్లా రేట్లు ఖరారు చేస్తారు. సో క్యారింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఎవరైనా ఇప్పుడు మద్యం దుకాణాలకు వెళ్ళినప్పుడు ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, ఇట్లా క్వార్టర్ పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ టెట్రా ప్యాకెట్ ఏంటంటే ఈ చిన్నపాటి ఫ్రూట్ జ్యూస్ లాగా మనం చేతుల క్యారీ చేసుకొని వెళ్ళేటట్టుగా ఉంటుందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫైల్ అయితే రెడీ అయింది. త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి కర్ణాటకలో అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో అక్కడ మరింతగా స్టడీ చేసి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి బడ్జెట్లో 27,000 కోట్ల రూపాయలు పెట్టుకుంది ఇయర్లీ. సో మొత్తం 2 సంవత్సరాలకి 54,000 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ ద్వారా ఆదాయం వస్తుందనేటువంటి అంచనా ఉంది. సో సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులన్నీ కూడా మల్లుతున్నాయి, మనకు తెలిసినటువంటి విషయమే. ఎక్కువగా ఆదాయం వస్తున్నది ఎక్సైజ్ శాఖ నుంచి కాబట్టి కొంత ప్రభుత్వం కూడా మరికొంత వెసులుబాటుగా ఉన్న దాంట్లోనే ఇప్పుడు క్వార్టర్స్, హాఫ్ అట్లా కాకుండా సో 60 ml, 90 ml, 180 ml ఆ తరహాలో ఈ ప్యాకెట్లు కనుక తీసుకొస్తే కొంత కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోటి ఇది తీసుకొస్తున్నట్టు తెలిసింది. సో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరపాలి లేదంటే ఎట్లా ఉద్దేశం అది కాదు అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. కేవలం ఈజీగా క్యారింగ్ చేయడం కోసం, సో ఖర్చు తగ్గించడంలో భాగంగా కస్టమర్ కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ 120 రూపాయలు ఉంది. సో ఇది దాదాపుగా 105 రూపాయలకు 100 రూపాయలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్కువగా రేట్ పడుతుంది. సో ఖర్చు ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ తరహా మద్యం అమ్మకాలను తీసుకొస్తామని చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి ఫైనల్గా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.